AI మనకి friend or threat to HR? I can say it's a friend. Okay. And HR లో most underrated skill ఏమనుకుంటున్నారు? So it's not just for attendance payroll కాదు. It's actually for the employee growth apart from helping the business. ఈ వర్క్ ఫోర్స్ అకౌంటబిలిటీ కానీ పేరోల్ సిస్టమ్ అటెండెన్స్ ఇవన్నీ సో వీటన్నిటిలో మీరు ఎలా యూజ్ చేస్తున్నారు AI? Again ఇక్కడ based on the business need we will be సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత చేయకముందు ఎస్పెషల్లీ మీ సో అప్పుడు కొంచెం ఎంప్లాయీ కమ్యూనికేట్ చేసే విషయాలు కొంతవరకు హైలైట్ కాకపోవచ్చు అంటే అందరు చేస్తారని చెప్పము బట్ కొంచెం ఛాలెంజ్ ఉంటుంది ఇక్కడ చేసేది బట్ వెస్ట్రన్ కల్చర్లో ఇట్ విల్ బి వెరీ క్లియర్ సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ అన్ని అడ్వాన్స్మెంట్స్ అండ్ ఆల్ దిస్ సో HR technology and software and all these tools, how do you see India heading and where do you see? ఇప్పుడు సపోజ్ మీ ఓన్ కంపెనీ మీరు ఒక్కళ్ళే ఎంప్లాయీ మీ పేరోల్ మీరే రన్ చేసుకుంటున్నారు అనుకోండి ఎందుకంటే అది యూఎస్లో అలానే అది సింగిల్ ఎంప్లాయీ అయినా మీ ఓన్ కన్సల్టింగ్ కంపెనీకి మీరు హలో హెచ్ఎం టీవీ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ సో ఇవాళ మనతో ఉన్నారు ఒక ఆసమ్ అండ్ ఇన్స్పైరింగ్ ఆంటర్ప్రెన్యూర్ ది ఫౌండర్ అండ్ CEO ఆఫ్ స్ప్రైపుల్ సో లెట్స్ హ్యావ్ అ డీటెయిల్డ్ డిస్కషన్ విత్ హిమ్ అండ్ నో ది ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్ వరల్డ్ సో వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. హాయ్ ఎవ్రీవన్, గ్రీటింగ్స్. దిస్ వెంకట్ బూరా, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ స్ప్రైపుల్ HR. సార్ ఇప్పుడు మీ జర్నీ ఇంటూ ఆంటర్ప్రెన్యూర్షిప్ అండ్ బిజినెస్ ఎలా స్టార్ట్ అయింది అంటే అవే ఫ్రమ్ నార్మల్ ఒక సాలరీడ్ జాబ్ కాకుండా యూ ప్రొవైడింగ్ జాబ్స్ టు హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ సో మీ జర్నీ ఎలా ఉంది? సో ఇది బేసికల్గా ఆల్మోస్ట్ 15 years కార్పొరేట్లో వర్క్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ ఓన్ టెక్నాలజీ స్టార్టప్ ఇన్ 2014. సో ఇన్ పాస్ట్ 11 yearsలో ఐ హ్యావ్ గట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రన్నింగ్ ద బిజినెస్ ఎస్పెషల్లీ like any business it's not a straight line kada. So you will have ups and downs and you will have different kind of pains or even the glory also, of course. True, the journey, so you will be seeing both. So that's what I have experienced, but this 11 years is wonderful journey. That's what I can quote, and it's making me to do more than what I have done in past 11 years. సార్ మీరు ఇప్పుడు యాక్సెంచర్ లాంటి జైంట్స్తో అసోసియేట్ అయి ఉన్నారు. యూ హ్యాడ్ ఇన్క్రెడిబుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ క్లయింట్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ లెగసీ హౌ ఇస్ ఇట్ బీయింగ్ యూజ్డ్ ఇన్ యువర్ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ? So definitely, this question comes very frequently. చాలామంది వచ్చేసేసి నేను ఐ నెవర్ వర్క్ ఫర్ ఎనీ కంపెనీ, ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్ అని ఇమ్మీడియట్గా చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ గురించి విన్నప్పుడు ఐ విల్ ఆల్వేస్ సజెస్ట్ దెమ్ టు హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ వేర్ యూ కెన్ అండర్స్టాండ్ ద ప్రాసెస్ బెటర్. See, for any business ఏమవుతుందంటే మీకు ఇఫ్ యూ డోంట్ నో హౌ ద బిజినెస్ ఫంక్షన్స్ ఇన్సైడ్, సో వాట్ ఎవర్ దట్ యూ నో దట్ యూ విల్ అప్లై ఇట్ అండ్ దెన్ లేటర్ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఛాలెంజ్ ఫేస్ చేస్తారో అప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడు యూ విల్ బి లుకింగ్ ఫర్ ఎ మెంటర్ who can guide you and who can bring you out from that particular challenge. సో అక్కడికి వచ్చి కొంచెం స్ట్రగుల్ అవుతారు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నాకు ఎస్పెషల్లీ TCSలో నేను చేసిన 10 years కానీ యాక్సెంచర్ వర్క్ చేసిన 5 years కానీ దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హౌ టు ఫేస్ ఛాలెంజెస్ ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ మల్టిపుల్ types of clients and people related challenges and also the financial related challenges, especially invoices and all. Avanni kuda endante I learned a lot from those two big companies. So that is including the setting up the quality standards for your products or IT services that you are providing. In our case it's mainly products, so we understood how to build a product with great quality and still how we can deliver it with affordable price to the businesses. So that's what I learned after working with the corporates for 15 years. Sir, so ee particular product or ee particular company or idi na goal and meer ela arrive ayyaru?
దీనికి వచ్చరికి స్ప్రైపుల్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 2 words, స్ప్రై అండ్ పీపుల్, స్ప్రైపుల్. సో ఫస్ట్ నుంచి కూడా నేను వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ ద బిగ్ కంపెనీస్, ఐ అండర్స్టూడ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ with respect to the communication between the employee and the employer. Okay, so in top level lo employers, chairman level lekapothe founder level, they will be making lot of policy decisions, but when it comes to the bottom level, the people, leaders, especially leaders and the HR managers, those people will be implementing the process. So akkadiki వచ్చరికి ఏమవుతుందంటే వీళ్ళే బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ కదా. సో వీళ్ళేం కమ్యూనికేట్ చేస్తున్నారు ఎంప్లాయీస్కి, దట్ విల్ బీ ఆటోమేటికలీ అండర్స్టూడ్ అండ్ పర్సీవ్డ్ అబౌట్ ద కంపెనీ. సో అక్కడ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ లైక్ ఈవెన్ బిగ్ కంపెనీస్లో కూడా చాలా కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ బిట్వీన్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ దట్ ద ఛానల్, the HRs and the middle management. So appudu vachesi what I understood is, okay, you need a unified platform, okay, which everyone can access based on their role, okay, and everything will be there available for them to see, instead of applying one rule for one employee and the other one for another. So if everything is defined clearly in that system, so it's like written the blackboard, right? So it's clearly available for everyone. So that's how I felt that you need a system for every organization, irrespective of whether it is a 5 employee company or it is 5 lakh employee company. So it's for must. So what they are using it anedi based on their size of the company avani dependent to me, but otherwise it's required. So that's a very interesting concept, sir, and to bridge the gap between employee and employer. Definitely. And again transparency and accountability ఉండడం. సార్, సో బేసిస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్, సో ఇప్పుడు ఉన్న ఎస్ఎంఈస్లో మేజర్ హెచ్ఆర్ పెయిన్ పాయింట్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంది ఏమనుకుంటున్నారు మీరు? బేసిక్గా వచ్చేస్తే ఎస్ఎంఈ సెగ్మెంట్లో ఎస్పెషల్లీ అటెండెన్స్ అనేది చాలా మేజర్ ఛాలెంజ్. ట్రాకింగ్ ద లీవ్స్ ఈజ్ ఆల్సో మేజర్ ఛాలెంజ్. ఎందుకంటే ఎస్ఎంఈ సెగ్మెంట్లో వాళ్ళకు ఉన్న క్యాపిటల్ కనేవి కానీ వాళ్ళు ఎంత బిజినెస్ చేస్తున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద మనీ విల్ బి గోయింగ్ ఫర్ ద పేయింగ్ శాలరీస్, ఓకే, ఫిక్స్ అది ఉంటుంది కదా. సో అక్కడే కనుక కరెక్ట్ కనుక అది అకౌంటబిలిటీ అవన్నీ తీసుకొని రాకపోతే దెన్ ఆటోమేటికలీ కంపెనీ కెనాట్ మేక్ మచ్ ఫ్రమ్ దట్ బిజినెస్ కదా. సో అక్కడ మేము వాట్ వీఆర్ టెల్లింగ్ ద ఎస్ఎంఈస్ ఇస్, ఓకే, హ్యావ్ సమ్ సిస్టమ్ ఇన్ ప్లేస్. సీ సమ్ పీపుల్ విల్ బి డూయింగ్ ఫర్ వర్క్ ఫర్ మోర్ దాన్ stipulated time whatever is required, and then some people will be doing less kada. So when you go to, why can't we implement a system and have a uniform application? Okay, so me madi నేను నా ఫస్ట్ మా కంపెనీది కాదు, వేరేది ఉండే, వేరే దాంట్లో వేరే ప్రొడక్ట్ అప్పుడు ఫేస్ చేసాం ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ నుంచి ఓవర్కమ్ కావటానికే ఈ ప్రోడక్ట్ తీసుకొని వచ్చాము. నవ్ ఇట్ ఈస్ హెల్పింగ్ అస్. సో ఆఫ్టర్ దట్ past 3 years నుంచి we have been using this software even for our own company internally. ఇంకా దాని తర్వాత ఎప్పుడు ఆ కమ్యూనికేషన్ ఇష్యూస్ ఎప్పుడు రాలేదు, అవన్నీ సాల్వ్ అయిపోయాయి. సో సిమిలర్గా ఎస్ఎంఎస్ మీ ఇప్పుడు వర్క్ చేస్తుంది చూస్తే 50+ బిజినెస్ కేటగిరీస్ తోటి వర్క్ చేస్తున్నాం ఇప్పుడు ఇండస్ట్రీస్లో. సో ఈచ్ కేటగిరీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ వెన్ ఇట్ కమ్స్ టు ద HR applications, especially attendance and payroll systems. So we are able to address most of it at present, and still we are refining it for the future. దాట్స్ గ్రేట్ టు నో సార్. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే మీరు అన్నట్టు టెక్నాలజీ సేవ్స్ అస్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ టైం, బట్ ఇంకా కొన్ని స్మాల్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాన్యువల్గా చేసి లేకపోతే టీడీఎస్ ప్రాసెసెస్ అడాప్ట్ చేసుకుంటున్నారు, అంటే ఇంకా కొంచెం హెసిటెంట్గా ఉన్నారు టెక్ యూజ్ చేయడానికి. సో అలాంటి వాటి మీద మీ టేక్ ఏంటి అండ్ ఏం అడ్వైస్ ఇస్తారు వాళ్ళకి? అవి మీరు చూస్తే రీసెంట్గా చాలా వరకు ఎడ్యుకేట్ అయ్యారు సిస్టమ్స్ ఉండాలని. ఎందుకంటే ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ పోలీసింగ్ ఎంప్లాయీస్, చెప్పాలి అంటే ఇట్ విల్ రియలీ హెల్ప్ దెమ్ ఆల్సో. సి బాగా వర్క్ చేసే వాళ్ళకి ఇట్ ఈస్ అ మోటివేషన్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఇన్ ద బిజినెస్. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మేనేజ్మెంట్కి తెలుస్తుంది కదా ఎవరు ఎంత వర్క్ చేస్తున్నారు ఏంటనేది. సో డెఫినెట్లీ ఎస్ఎంఈ సెగ్మెంట్లకు వచ్చేసేసి మేము వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ప్రైస్ కానీ ప్రైస్ కన్సర్న్స్ కానీ
సిస్టమ్ యూస్ చేసుకునే దగ్గర ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసేస్తే టెక్నాలజీ డిఫికల్ట్ ఏమో, మేము దీన్ని మాకు ఇది యూస్ చేయటం రాదేమో అనేది సెకండ్ పాయింట్. ఓకే, థర్డ్ పాయింట్ ఏదైనా ప్రాబ్లం వచ్చేసేస్తే మేము ఇంకా కాంటాక్ట్ చేయాలంటే వీళ్ళు అవైలబుల్ ఉండరు, అన్నెసరీగా ఆ రోజైనా మళ్ళీ బ్యాకే కదా వెళ్ళాలనేది ఇంకొకటి. ఇట్లాంటివన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు ఎడ్యుకేట్ అయ్యారు. తర్వాత ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ కూడా బాగా అవైలబిలిటీ పెరిగిన తర్వాత మేము జస్ట్ ఒక మొబైల్ బేస్డ్ అప్లికేషన్ తోటి చిన్న బిజినెస్ ఓనర్స్కి చెప్తున్నాము, మీరు జస్ట్ జస్ట్ మొబైల్ అప్లికేషన్ ఇన్ యువర్ మొబైల్ అండ్ కీప్ ఆన్ మొబైల్ ఆర్ మొబైల్ ఎట్ రిసెప్షన్ ఆర్ మన ఎంప్లాయీస్కి ఒక అప్లికేషన్ వాళ్ళు దాంట్లో డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. సో దాంతో వాళ్ళు ఆఫీస్కి వచ్చేసినప్పుడు చేసుకోవచ్చు అని. దే కెన్ అప్లై ఫర్ లీవ్స్, దే కెన్ అప్లై ఫర్ అటెండెన్స్, ఎవ్రీథింగ్ మొబైల్లో అయిపోతుందని చెప్పాము. సో అక్కడ కొంచెం అన్ఆర్గనైజ్డ్ సెక్టర్తో ఎస్పెషల్లీ వర్క్ చేస్తున్నప్పుడు కొంత ఎక్కువ టైం ట్రైనింగ్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది. బట్ వీఆర్ హ్యాపీ టు డూ దట్. ఎందుకంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్ పీరియడ్లో ఛాలెంజెస్ ఉంటాయి. బట్ వన్స్ వీ ఓవర్కమ్ దట్ విల్ బీ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ experience for us too. So tomorrow when we want to do it for the larger organizations with a different kind of employee experiences, right, expertise, skills, so అది మాకు ఈజీ అయిపోతుంది. సో అది మాత్రం మేము చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాము. సో ఈరోజు చూస్తే మీరు మా సెగ్మెంట్స్లలో ఎస్పెషల్లీ రెస్టారెంట్ సెగ్మెంట్, ఈవెన్ మున్సిపల్ వర్కర్స్ కొన్ని మున్సిపాలిటీస్కి చేసాము తెలంగాణలో. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఆ ఎక్స్పీరియన్సెస్, అవన్నీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మేము అర్థం చేసుకుంటున్నాము టెక్నాలజీ యూస్ చేస్తున్నప్పుడు. తర్వాత మాకు కూడా ఇట్స్ లెర్నింగ్ కర్వ్. సో హౌ వీ కెన్ మేక్ ఇట్ వెరీ సింపుల్. సో ఇందాక చెప్పినట్టు ఫస్ట్ అప్లికేషన్ కాంప్లెక్సిటీ గురించి ఆలోచించడం. సో దానికి వచ్చరికి వీ మేడ్ ఇట్ వెరీ సింపుల్ విత్ మొబైల్ యాప్, ఈజీ టు యూజ్ మొబైల్ యాప్ చేసాము. సో ఐకాన్స్ అవి కూడా కలర్స్ కానీ అవి కానీ, ఈవెన్ వాళ్ళ కనుక ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా ఈజీగా కలర్స్ని పెట్టి, ఇప్పుడు గ్రీన్ అంటే గో అన్నట్టు, అంటే అది యూ హ్యావ్ టు టిక్ ఇట్, లైక్ రెడ్ అంటే ఓకే అది అంటే ఎగ్జిట్ టైప్. సో గ్రీన్ అంటేనేమో మార్నింగ్ లాగౌట్కి రెడ్ లాగా, అలా అంటే డిఫరెంట్ సింబల్స్ యూస్ చేయటం వాళ్ళ కలర్స్ చూస్తే అర్థమయ్యేటట్లు. తర్వాత సెకండ్ పాయింట్ ఖర్చు గురించి వచ్చేసరికి ఎస్ఎంఈలో ఖర్చు అడ్రస్ చేసాము. వీ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్ ప్రైసింగ్ మోడల్. అంటే ఇంకా దాంట్లో మళ్ళీ ఇన్స్టలేషన్కి ఒక ప్రైస్, దీనికి ఒక ప్రైస్, దీనికి ఒక ఇన్ని ప్రైస్లు ఒకటే ప్రైస్ తోటి వెరీ సింపుల్గా ఓకే ఇంత ప్రైస్ మీరు పే చేస్తే ఇయర్ మొత్తానికి చాలా సింపుల్గా యూస్ చేసుకోవచ్చు ఇది అని చెప్పాము. సో దట్ ఇంకా కాంప్లెక్సిటీ లేకపోవడం వల్ల ప్రైసింగ్ గురించి ఈజీగా ఉంది. మూడోది వచ్చేసి మేము వాళ్ళకి లొకేషన్కే మా ఎంప్లాయీస్ని పంపించి ఇఫ్ రిక్వైర్డ్ వాళ్ళకి పంపించేసి మళ్ళీ ఒక రౌండ్ ట్రైనింగ్ చేయటం అలాంటివి. ఎందుకంటే అట్రిషన్ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళ దగ్గర, ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఓనర్ కూర్చొని అందరికి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి కదా వాళ్ళు సొంతంగా. అక్కడ మేము కొంచెం సపోర్ట్ చేస్తున్నాము ఇప్పుడు. సో అట్లా ఏమవుతుందంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళ దాంట్లో ఎంప్లాయీస్ యాడ్ అవుతున్న కొద్దీ మాకు బిజినెస్ పెరుగుతుంది. సో వీ హ్యావ్ బీన్ సీయింగ్ దట్ ఫర్ బిజినెసెస్ ఫ్రమ్ బాలానగర్ ఇండస్ట్రీస్ ఏరియా, చర్లపల్లి ఇండస్ట్రీస్ ఏరియాలో ఉన్న బిజినెసెస్ నుంచి మాకు అట్లాంటి కొంచెం పాజిటివ్ ఫీడ్బ్యాక్. తర్వాత ఆ నెంబర్స్ కూడా పెరగటం, ఫస్ట్ తీసుకున్న కౌంట్ కంటే మళ్ళీ నెంబర్స్ పెంచుకోవటం, అరే ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సార్ మీరు అన్నట్టు లైక్ మొబైల్ యాప్ అనేది ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్ అండ్ కన్వీనియన్స్. సో అంటే దట్ ప్రాసెస్ మీరు అన్నట్టు లైక్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇచ్చేసి అడాప్ట్ చేసుకోవడం కంటే ఐ థింక్ దిస్ ఇస్ మచ్ ఈజియర్. ఎందుకంటే మీరు ఇంకెక్కువ అకౌంటెంట్స్ ఎక్కువ గుమ్మస్తాలు పెట్టేసేసి ఏదేదో చేయించేసిన నీళ్ళు లేకుండా జస్ట్ ఓనర్కి ఏమంతా ఉంటట్టుగా. సో ఇక్కడ వచ్చేస్తే ఏంటంటే మేము ఎక్కువ నేను ఇంతసేపు అటెండెన్స్ ఇటు గురించి చెప్పవచ్చు, బట్ దర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ దే కెన్ యూజ్ ఇట్ ఇన్ ద అప్లికేషన్. చాలా ఫీచర్స్ ఎంప్లాయీస్కి యూజ్ అయ్యేవి కూడా చాలా ఉన్నాయి. మీరు చూస్తే ఇప్పుడు లెర్నింగ్కి, ఇప్పుడు మీ బిజినెస్ కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంటి ఒకప్పుడు ఓనరో లేకపోతే సీనియర్ ఒకళ్ళు కూర్చొని వాళ్ళు మొత్తం మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ కూర్చోవాలి, ఎవ్రీ టైం దే హ్యావ్ టు స్పెండ్ సేమ్ అమౌంట్ ఆఫ్ టైం కదా. ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం అట్లా ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది. ఆ వీడియోస్ అవన్నీ ఆటోమేటిక్గా అవి లేటెస్ట్ వేలోనే వాళ్ళకి కావాల్సిన వేలోనే జనరేట్ అయ్యేసి ఆటోమేటిక్గా ట్రైనింగ్స్ కూడా చేసుకునే విధంగా దాంట్లోనే యాప్లోనే ఇచ్చేస్తున్నాము. సో ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ అటెండెన్స్ పేరోల్ కాదు, ఇట్స్ యాక్చువల్లీ ఫర్ ద ఎంప్లాయీ గ్రోత్
ఎంప్లాయీ కెరీర్కి ముందుకు తీసుకెళ్ళటానికి అపార్ట్ ఫ్రమ్ హెల్పింగ్ ద బిజినెస్. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఏఐ అనేది ఇట్స్ బీయింగ్ యూస్డ్ ఎవ్రీవేర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే యునో ది కెపబిలిటీ ఉందో అన్ని సెగ్మెంట్స్లో అది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ వర్క్ ఫోర్స్ అకౌంటబిలిటీ కానీ పేరోల్ సిస్టమ్ అటెండెన్స్ ఇవన్నీ, సో వీటన్నిటిలో మీరు ఎలా యూస్ చేస్తున్నారు ఏఐ? మేము వచ్చేస్తే ఇప్పుడు అగైన్ ఇక్కడ బేస్డ్ ఆన్ ద బిజినెస్ నీడ్ వీ విల్ బీ ఇంప్లిమెంటింగ్ ద ఏఐ ఇన్ దట్ పాయింట్. సో మీరు స్మాల్ బిజినెస్ కనుక చూస్తే స్మాల్ బిజినెస్లో అటెండెన్స్ క్యాప్చరింగ్, లైవ్ ఫేస్ డిటెక్షన్ దగ్గర ఏఐ ఫీచర్స్ యూస్ చేస్తున్నాము. తర్వాత బిగ్ బిజినెస్కి వచ్చేస్తే మాత్రానికి చాలా ఉన్నాయి. అక్కడ దే కెన్ యూజ్ ఏఐ ఫర్ పార్సింగ్ ద ప్రొఫైల్స్ రిక్రూట్మెంట్ కాడి నుంచి. సో ఏఐ ఫీచర్స్ చాలా యూజ్ చేయొచ్చు. తర్వాత హెచ్ఆర్ రిలేటెడ్ డే టు డే చేసే టాస్క్లు కూడా చాలా వరకు అవి ఆటోమేట్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి చాట్ బాట్స్, ఏ ఎనేబుల్ చాట్ బాట్స్ తోటి అప్లికేషన్లో ఏ రిపోర్ట్స్ ఎక్కడున్నాయి అనేది కనుక వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు సెర్చ్ అండ్ జస్ట్ గెట్ ఇట్ ఇమీడియట్లీ ఆన్ ద స్క్రీన్, అట్లాంటి ఫీచర్స్ కూడా తీసుకొని వచ్చాము. తర్వాత ఇంకా పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్, ఇయర్లీ పెర్ఫార్మెన్స్ లేకపోతే క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ అవన్నీ కూడా మెజర్ చేసేటప్పుడు కూడా ఏఐ ఈస్ గివింగ్ అస్ దట్ అడ్వాంటేజ్ టు షో దెమ్ హౌ ది పీపుల్ ఆర్ పెర్ఫార్మింగ్ అనేది. తర్వాత లెర్నింగ్ మేనేజ్మెంట్ ఇందాక చెప్పినట్టు లెర్నింగ్కి కూడా ఏఐ యూస్ చేయటం వల్ల వాళ్ళ స్టాండర్డ్ సబ్జెక్టే కాకుండా రెగ్యులర్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వీడియోస్, పిక్చర్సే కాకుండా దే కెన్ ఈవెన్ గెట్ లాట్ మోర్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ యూజింగ్ ద ఏఐ ప్రోగ్రామింగ్ వాటి యూస్ చేసి. సో ఇట్ ఈస్ హెల్పింగ్ దెమ్ ఎ లాట్. అండ్ సార్ ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ ఏఐ అడాప్ట్ చేస్తున్నాం, సిస్టమ్స్ని చాలా సింపులర్ చేస్తున్నాం, అన్నీ ఉన్నాయి. బట్ కొన్ని కామన్ స్మాల్ మిస్టేక్స్ ఉంటాయి ఏవైతే ఈ ఎస్ఎంఎస్కి దట్ విల్ కాస్ట్ మోర్ ఇన్ ద లాంగ్ టర్మ్. సో ఆ కామన్ రూకీ మిస్టేక్స్ ఏమంటారు? ఎస్ఎంఈస్కి వచ్చేసేసి కామన్ మిస్టేక్స్ అంటే ఇక్కడ మీరు రెండుగా చూడాలి. ఒకటి ఏఐ అనేది నీడ్ ఉంటే తప్పితే ఏఐ వాడము, ఫస్ట్ అది క్లియర్. అది ఏమైనా అడ్వాంటేజ్ అయితేనే ఏఐ, లేకపోతే ఏఐ లేకుండానే మొత్తం చేసేస్తుంటాం. అది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. సో సెకండ్కి వచ్చేసి సిస్టమ్ యూస్ చేస్తున్నప్పుడు ఏదైతే ఛాలెంజెస్ వచ్చేసాయి, మిస్టేక్స్ వచ్చాయో అక్కడ అది ఎస్పెషల్లీ అటెండెన్స్లు కావచ్చు ఇట్లాంటి వాటిలలో వచ్చేసినప్పుడు దానికి మేము వీఆర్ గివింగ్ దెమ్ ద అడిషనల్ టూల్స్ ఇన్ ప్లేస్ టు కరెక్ట్ దట్. ఏవైతే మిస్టేక్స్ జరగటం వల్ల కానీ అవి కానీ పోయిందనుకో అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడానికి రికన్సిలేషన్స్ అవన్నీ కూడా ఇచ్చేస్తున్నాం ఇప్పుడు. సో దాని ద్వారా ఏంటంటే ఈజీ అయిపోతుంది, మంత్ ఎండ్ వచ్చేసరికి వాళ్ళకి ప్రాసెస్ అంతా ఈజీ అయిపోతుంది. సో ఇందాక చెప్పినట్టు ఇది ఒక ఫంక్షనే నేను చెప్పేది, అట్లాంటి ఎన్నో ఫంక్షన్స్ వాళ్ళకి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు లోయెస్ట్ కాస్ట్లోనే. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ ఈ ఎరాలో ఎస్పెషల్లీ 2025లో ఒక ఎస్ఎంఈ ఉంది, లేకపోతే ఒక లైక్ వెరీ స్మాల్ బడ్డింగ్ బిజినెస్ ఉంది. సో వాళ్ళు ఒక హెచ్ఆర్ సాఫ్ట్వేర్ని అడాప్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు సో వాళ్ళు ఏమి లైక్ యూనో ఐ వుడెంట్ సే క్వాలిటీస్, బట్ అందులో మీరు అగైన్ అన్నట్టు అవి కస్టమైజబుల్ ఉంటాయి, బట్ బేసిక్గా వాళ్ళు ఏం చూసుకొని అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ మోడల్స్ వేరీ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇండస్ట్రీ టైప్ని బట్టి మోడల్స్ వేరీ అవుతాయి. ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో వర్క్ అయింది యాజ్ ఇట్ ఈస్గా, ఇట్ వోంట్ వర్క్ ఫర్ ఫుడ్ ఇండస్ట్రీ తీసుకుంటే. తర్వాత హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఎంటైర్లీ డిఫరెంట్, మళ్ళీ అక్కడ కూడా మేబీ 80 to 90% సేమ్ ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ 10 to 20% విల్ వేరీ. సో అక్కడ వచ్చేసరికి వాళ్ళకి ఈజ్ ఇట్ ఓకే టు హ్యావ్ ఏ కామన్ ప్లాట్ఫామ్ లైక్ విచ్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ వర్క్ అయ్యేది మాకు కూడా ఓకేనా అనుకునేది ఒకటి. ఆర్ డూ వీ నీడ్ అ ప్లాట్ఫామ్ విచ్ ఈజ్ ఆల్రెడీ కస్టమైజ్డ్ ఫర్ అవర్ ఇండస్ట్రీ. సో అది చూసుకోవాలి. సో మేము అక్కడికి వచ్చేసరికి ఈచ్ ఇండస్ట్రీకి కస్టమైజ్డ్ వెర్షన్ లాగా ఇచ్చేస్తున్నాము. సో మీరు చూస్తే ఇప్పుడు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో షిఫ్ట్ మేనేజ్మెంట్ చాలా ఛాలెంజెస్. ఎందుకంటే డాక్టర్స్ వాళ్ళు ఒక మార్నింగ్ ఒక షిఫ్ట్ కానీ ప్లాన్ చేసి ఉంటారు. సో సడన్గా ఏదో సర్జరీ వచ్చేస్తుంది, వాళ్ళు వేరే షిఫ్ట్లో వచ్చేస్తారు ఇమీడియట్గా. సో అదంతా కూడా హ్యాండిల్ చేయాలి సిస్టంలో. సో హెల్త్ కేర్లో ఇది వచ్చింది, మరి వేరే ఇండస్ట్రీలో అలా ఉండదు, అది అంత చేంజెస్ ఉండవు. సో అదే కనుక అట్లాంటి ప్లాట్ఫామ్ అందరికీ వరకే ప్లాట్ఫామ్ హెల్త్ కేర్లో కూడా పెట్టినప్పుడు ఇవన్నీ వాళ్ళకి కాంప్లెక్సిటీ హ్యాండిల్ చేయటం అనేది ప్రాబ్లం అయిపోతుంది. సో వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒకటి
డెఫినెట్గా వెదర్ దే ఆర్ ఏబుల్ టు అడ్జస్ట్ విత్ 90% మ్యాచ్ సాఫ్ట్వేర్ తోట, లేకపోతే 100% మాకు కావాల్సినది మా ఇండస్ట్రీకి కావాల్సిన కస్టమైజ్ చేసిన సాఫ్ట్వేర్ అనేది చూసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ప్రైస్ అనేది చూస్తే ఎక్కువ వేరియేషన్ రావు ఏ ప్రోడక్ట్లు చూసినా కూడా. ఎందుకంటే చాలా వరకు అన్నీ కూడా క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్సే, అందరికీ క్లౌడ్ కాస్ట్ మోర్ ఆర్ లెస్ సేమే ఉంటుంది. సో మ్యాన్ పవర్ కాస్ట్ ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీకి మోర్ ఆర్ లెస్ సేమే ఉంటుంది. మ్యాన్ పవర్ కాస్ట్, క్లౌడ్ కాస్ట్ అంతదే అంటే నీకు బేసిక్గా తయారు చేసే కాస్ట్ అంతా కూడా మోర్ ఆర్ లెస్ సేమే ఉంటుంది అందరికీ. సో ఎక్కడైతే కస్టమైజేషన్కి ఎక్కువ మేము ఎఫర్ట్ పెడతామో అక్కడ కొంచెం ఇది తయారు చేసే కంపెనీకి కొంచెం ఛాలెంజ్ ఉంటుంది. బట్ దట్ ఈస్ అడ్వాంటేజ్ టు ద కస్టమర్. వాళ్ళకి ఒక్కసారి చూసుకొని వాళ్ళు ఇఫ్ దే ఫీల్ దట్ ఆ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్న ప్రీమియం ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సినవి తీసుకుంటేనే బెస్ట్ అవుతుంది. లేకపోతే ఎవ్రీడే అది పెయిన్, దే వాంట్ టు చేంజ్ ఇట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్ ఏంటంటే ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్. ఒకసారి తీసుకున్న తర్వాత నువ్వు వద్దనుకున్నా కూడా ఆ ఇయర్కి పేమెంట్ అయిపోతుంది. అదొక ఛాలెంజ్ ఉంటుంది. సో డెఫినెట్లీ మేమైతే మాత్రం మా క్లయింట్స్కి చాలామందికి ఫస్ట్ యూస్ చేయండి. యూస్ చేసి ఇఫ్ యూ థింక్ దట్ విల్ ఫిట్ ఫర్ యువర్ బిజినెస్, అప్పుడు యూ కెన్ గో ఫర్ ద సబ్స్క్రిప్షన్. సో అక్కడ కొంచెం ఇచ్చేస్తున్నాము. సో చాలా వరకు SaaS బేస్డ్ కంపెనీస్ అలా ఆఫర్ చేస్తుండొచ్చు. మేము చూసిన కొన్ని అయితే ఉన్నాయి 1 వీక్ సబ్స్క్రిప్షన్. సో మేము 1 మంత్ ఫ్రీ ట్రయల్ ఇచ్చేసి చేస్తున్నాము. ఫస్ట్ యూ వాంట్ కస్టమర్ టు ఫీల్ కంఫర్టబుల్ విత్ ద సాఫ్ట్వేర్. వాళ్ళు అలా కాకుండా వాళ్ళు పక్కన పెట్టేస్తే వాళ్ళకి పోయేది ఒక లైసెన్స్ కట్టిన అమౌంట్, కానీ మాకు ఇంకా వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పేది ఉంటుంది కదా, దానివల్ల మాకు చాలా అది ప్రాబ్లం అయిపోతుందండి. సో అందుకని మేము ట్రయల్ వర్షన్స్ పెట్టేసి వాంట్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ దెమ్. వండర్ఫుల్ సార్. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే దెర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ HR ప్రాక్టీసెస్ బిట్వీన్ వెస్ట్ అండ్ ఇండియా, అండ్ మనం ఇంకా అడాప్ట్ అవుతున్నాం. సో ఇప్పుడు మీరు ఆ కల్చరల్ షిఫ్ట్ ఏదైతే ఉందో మేజర్ పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, వర్కింగ్ దేర్ అండ్ హియర్, వర్కింగ్ విత్ డిఫరెంట్ క్లయింట్స్? ఇక్కడ వచ్చేసేస్తే అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ అనే దానికంటే కూడా నేను ఎక్కువ చూసింది ఆర్గనైజేషన్ సైజు, అది సైజుని బట్టి మారిపోతూ ఉంది. సో ఒకటి ఆఫ్ కోర్స్ నేను యుఎస్లో ఉన్నప్పుడు చూసింది కొన్ని విషయాల్లో చూస్తే ఆ ఇండిపెండెన్సీ ఉంటుంది కదా హెచ్ఆర్స్ వాళ్ళ రోల్కి, కొంచెం అక్కడ కొంచెం వెస్ట్లో కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం మేనేజ్మెంట్ తోటి, అంటే ఈస్టర్న్ కల్చర్లో ఉంటుంది, మేనేజ్మెంట్తో వాళ్ళు దే హ్యావ్ టు సింక్ అప్ కదా అన్ని విషయాల్లో. సో అప్పుడు కొంచెం ఎంప్లాయీ కమ్యూనికేట్ చేసే విషయాలు కొంతవరకు హైలైట్ కాకపోవచ్చు, అంటే అందరు చేస్తారని చెప్పము, బట్ కొంచెం ఛాలెంజ్ ఉంటుంది ఇక్కడ చేసేది. బట్ వెస్ట్రన్ కల్చర్లో ఇట్ విల్ బి వెరీ క్లియర్. యా, అది జూనియర్ ఇంజనీర్ అయినా జూనియర్ ఎంప్లాయ్ అయినా సీనియర్ ఎంప్లాయ్ అయినా, వన్స్ ద ఇష్యూ ఈస్ కమ్యూనికేటెడ్ టు HR, ఇట్ విల్ బి హ్యాండిల్డ్ ఇన్ వెరీ స్మూత్ వే. బట్ ఇక్కడ కొంచెం వచ్చేసరికి మేనేజ్మెంట్ది కొంత ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. That's my experience, but may not be generic. No, but I think I don't want to offend any HR heads or HR practice. Yeah, కానీ లేదు సార్, అంటే లైక్ ఈవెన్ లైక్ మనం డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసిన తర్వాత కూడా I mean I also feel the point that you have told us, like on a huge scale it's correct. So again without offending anybody. Sir, ఇప్పుడు మనం లైక్ చూసుకుంటే ఇప్పుడు మనం ఏదైతే మనం బిజినెసెస్ గురించి మాట్లాడుకుంటున్నామో అండ్ అడాప్టబిలిటీ ఏదైతే ఉందో, సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత చేయకముందు ఎస్పెషల్లీ మీ క్లయింట్స్ కానీ మీ కస్టమర్స్ కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? సో వన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లయింట్కి ఇంప్లిమెంట్ చేసాము. వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత స్ట్రైట్ అవే 15% కాస్ట్ స్ట్రైట్ అవే తగ్గిపోయింది. ఎలా అంటే అక్కడ లేని ఎంప్లాయీస్కి కూడా వాళ్ళు మంత్లీ శాలరీలో వాళ్ళ నేమ్స్ ఉండేసి, సో వాళ్ళ మేనేజ్మెంట్కి వెళ్ళేసరికి ఆ ఫైల్ వెళ్తుంది, వాళ్ళు క్లియర్ చేసేస్తారు. సో 15% ఎవ్రీ మంత్ దే హ్యావ్ బీన్ పేయింగ్ ఎక్స్ట్రా ద పీపుల్ హూ ఆర్ నాట్ దేర్ యాక్చువల్లీ. అంటే నీకు సిస్టంలో ఇది రికార్డ్ లేదు కదా, లేనప్పుడు నీకు వెళ్ళేది ఎటు వెళ్తుంది ఏందనేది ఓన్లీ జస్ట్ యూ హ్యావ్ టు
ట్రస్ట్ ద పీపుల్ అంతే, హూ ఆర్ గివింగ్ ది ఇన్ఫర్మేషన్. సో అదే జరుగుతూ ఉండే, అది మాత్రం మేము చూసాము అది. సో తర్వాత ఇంకొక కేసు కూడా ఉంది. ఇది మా దాంట్లో హెచ్ఆర్ ప్లాట్ఫామ్లోనే ఒకటి ఫీల్డ్ స్టాఫ్ కోసం ఒకటి అప్లికేషన్ ఉంది మా దగ్గర. సో ఫీల్డ్ స్టాఫ్ ఎస్పెషల్లీ పిఆర్ఓలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది వాళ్ళ ట్రాకింగ్, ప్లస్ ఏమి మాట్లాడారు అనేది మొత్తం కన్వర్జేషన్స్ రికార్డు ఉంటుంది క్లయింట్స్ తోటి ఏం మాట్లాడు. సో అట్లాంటప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కస్టమర్ కొన్ని డేస్ ట్రాక్ చేసిన తర్వాత దే ఫౌండ్ దట్ దీస్ గైస్ ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. పిఆర్ఓస్ అసలు డైలీ దే హ్యావ్ బీన్ రిపోర్టింగ్ ద స్టేటస్ ఫర్ 1.5 years. వెళ్తున్నాము, మాట్లాడుతున్నాము, ఏమీ రావట్లేదు అనేది. సో ఒక చిన్న హాస్పిటల్కి అది చాలా పెయిన్ పాయింట్, ఎందుకంటే దే హ్యావ్ బీన్ పేయింగ్ టు దోస్ పిఆర్ఓస్ ఎవ్రీ మంత్. సో అట్లాంటివి మాకు వచ్చినప్పుడు వాళ్ళే ఆ క్లయింటే డైరెక్ట్గా చెప్పారు, మాకు ఇక్కడ స్ట్రెచ్లో ఉన్న అన్ని హాస్పిటల్స్కి మేము పిఆర్ఓలో ఉన్న అన్ని హాస్పిటల్స్కి సాఫ్ట్వేర్ వేయించేస్తామని. అంటే ఏంటంటే చిన్న చిన్న కంపెనీలు కానీ వాళ్ళకంటే ట్రస్ట్, ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్ట్ కదా. ఒకసారి పోయిన తర్వాత రేపు ఒక మంచి ఎంప్లాయీ వచ్చినా కూడా మళ్ళీ మొదటికి వచ్చేస్తాం, ఎలా వీళ్ళని మనం నమ్మాలి ఏంటి అనేది. సో అగైన్ నాట్ ఫర్ పాలసీని కానీ, బట్ యూ హ్యావ్ టు కీప్ ద థింగ్స్ ఇన్ అ ప్రాపర్ షేప్. అది బిజినెస్కి హెల్ప్ చేస్తుంది. ట్రూ. సో ఇప్పుడు లైక్ మనం మాట్లాడుకున్నప్పుడు నాన్ టెక్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు కదా సార్ కొంతమంది. సో వాళ్ళకి మీరు లైక్ మనం హెచ్ఆర్, ఈ పాలసీస్ ఆర్ యాప్స్ ఇవంటే కొందరికి మీరు అన్నట్టు బడ్డింగ్ స్టేజ్లో అదంతా గ్రీక్ అండ్ లాటిన్లా అనిపించవచ్చు. సో ఈ హెచ్ఆర్ టెక్నాలజీ ఏదైతే ఉందో సింపుల్ అండ్ ఈజీలీ అప్రోచబుల్గా ఉండడానికి లైక్ హౌ డూ యూ అప్రోచ్ దిస్? సో ఇక్కడ వచ్చేసి సింపుల్ మొబైల్ యాప్ తీసుకొని రావటం వల్ల వాళ్ళకి ఏంటంటే మేజర్ ఎస్పెషల్లీ ఇట్లాంటి ఓనర్స్ దగ్గర ఎక్కడైతే వాళ్ళకి అడ్మిన్ స్టాఫ్ లేదో వాళ్ళకి కావాల్సింది ఎండ్ ఆఫ్ ది డే ఒక సింపుల్ ఫైల్ లాగా డౌన్లోడబుల్ చేసుకునే మోడల్లో, అది మంత్లీ ఫైల్. మీకు మొత్తం పేరోల్ ఫైలే ఒకసారికి జనరేట్ అయిపోతుంది. ఇంకా మంత్ మొత్తం వచ్చేసరికి అటెండెన్స్ ఆటోమేటిక్గా సిస్టమ్ అంతా క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు పేరోల్ ఫైల్ జనరేట్ చేసుకుంటుంది. పేరోల్ ఫైల్ వచ్చిన తర్వాత వాళ్ళ బిజినెస్ మోడల్ని బట్టి వాళ్ళు క్యాష్తో పే చేసుకుంటారా లేకపోతే బ్యాంకుకి పంపించుకుంటారా, ఎందుకంటే బ్యాంక్ రెడీ ఫైల్స్ అన్నీ. సో వాళ్ళు జస్ట్ డౌన్లోడ్ చేసుకునేది ఒక్కటే పని వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు లోపల టెక్నాలజీలు చేసేది ఏమి ఉండదు సిస్టంలో. ఫస్ట్ మా వాళ్ళు కాన్ఫిగర్ చేసి ఇచ్చేస్తారు. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న సీనియర్ ఎంప్లాయీ ఉండుంటే కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళకి చూపిస్తారు అడ్మిన్ లాగా. లేదు అంటే మా వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు ఎట్టా కొంచెం సర్వీస్ కాస్ట్ మీద వాళ్ళకి మొత్తం మేమే సిస్టమ్ మొత్తం రెగ్యులర్గా వాళ్ళకి మొత్తం కాన్ఫిగరేషన్స్ అనేది చూసుకోవటం అనేది చేస్తున్నాం. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా వేరే సపరేట్ ఇంజనీర్ని హైర్ చేసుకోవటం, వేరే వాళ్ళని ఎవరిని హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం ఫైల్ అంతా మంత్ ఎండ్లో ఒక సింగిల్ క్లిక్ తోటి ఫైల్ పేరోల్ ఫైల్ వచ్చేసేయాలి. సో అలా ఉంటుంది. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ అన్ని అడ్వాన్స్మెంట్స్ అండ్ ఆల్ దిస్, సో ఓవర్ ది నెక్స్ట్ 5 years ఎస్పెషలీ ఇన్ హెచ్ఆర్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ అండ్ ఆల్ దీస్ టూల్స్, హౌ డూ యూ సీ ఇండియా హెడింగ్ అండ్ వేర్ డూ యూ సీ? అది రైట్ డైరెక్షన్లో ఉందా లేకపోతే ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కావాలా, ఆర్ ఈజ్ ఇట్ పార్, ఎలా అనుకుంటున్నారు మీరు? సో మీరు జస్ట్ ఫ్యూ డేస్ క్రితమే చూస్తే కొత్త లేబర్ లాస్ తీసుకొని వచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. మనం ఇంకా చాలా అంటే సిస్టమ్స్ ఇంప్లిమెంటేషన్లో వెస్ట్రన్ కంట్రీస్తో పోలిస్తే ఇంకా కొంచెం గ్యాప్ ఎక్కువనే ఉంది. ఓకే, ఆ గ్యాప్ ఎస్పెషల్లీ పేరోల్ రికార్డ్స్ రిటైన్ చేయటం. సో వెస్ట్రన్ కంట్రీస్లో అది కంపల్సరీ ఆఫ్టర్ ఈవెన్ ఎంప్లాయీ లీవ్స్ ద ఆర్గనైజేషన్ యూ హ్యావ్ టు కీప్ ద పేరోల్ ఫైల్స్ ఫర్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది ఉంటుంది. సో ఇంకా అట్లాంటి మన దగ్గర అన్నీ వచ్చేసేస్తూ ఉంటాయి స్లోగా ముందు. అప్పుడు ఏమవుతుందంటే నీకు యూ నీడ్ ప్రాపర్ సిస్టమ్ ఇన్ ప్లేస్. అదే నీకు ఒక ఎంప్లాయీ ఉన్నారా లేకపోతే 10 employees ఉన్నారా అనేది డజంట్ మ్యాటర్. నీకు యూ హ్యావ్ టు గెట్ ద సిస్టమ్. మీ ఇప్పుడు సపోజ్ మీ ఓన్ కంపెనీ మీరు ఒక్కళ్ళే ఎంప్లాయీ, మీ పేరోల్ మీరే రన్ చేసుకుంటున్నారు అనుకోండి. ఎందుకంటే అది యూఎస్లో అలానే అది సింగిల్ ఎంప్లాయీ అయినా మీ ఓన్ కన్సల్టింగ్ కంపెనీకి మీరు ఎంప్లాయీ అయినా మీ పేరోల్ మీరు ఏదో ఒక అప్లికేషన్ ద్వారా రన్ చేసుకొని అది అలా పెట్టి ఉంచాలి అవన్నీ రికార్డ్స్ ఫర్ గవర్నమెంట్ టు వెరిఫై ఇట్ వెన్ ఎవర్ దే వాంట్ టు డూ ఇట్. సో అట్లాంటిది మన ఇండియాలో వచ్చేసినప్పుడు ఈ సిస్టమ్కి అంతా కూడా చాలా నీడ్ వచ్చేస్తుంది. సో ఐఎమ్ థింకింగ్ దట్ ఇట్ విల్ హ్యాపెన్ వెరీ సూన్. అంటే ఎవ్రీథింగ్ విల్ బీ దేర్ ఇన్ ద సిస్టమ్.
అండ్ దట్ కెన్ బి వెరిఫైడ్ బై ద గవర్నమెంట్ వెన్ ఎవర్ దే వాంట్ ఇట్. సో అది వచ్చేస్తుంది. చాలా ఉంది నీడ్ అయితే మాత్రం. ఇప్పుడున్న కంపెనీస్ అన్నీ చూస్తే ఇండియా లెవెల్లో మేము చాలా ట్రేడ్ షోలు పార్టిసిపేట్ చేసాము, ఢిల్లీ, ముంబై అన్ని చోట్ల, అహ్మదాబాద్లో. సో కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి హెచ్ఆర్ టెక్నాలజీలో, దే ఆర్ గివింగ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్, నో డౌట్. అందులో ఇంకా చాలా నీడ్ ఉంది. ఎందుకంటే ఇఫ్ యూ కీప్ ద లార్జ్ కంపెనీస్ అసైడ్, 65 million small and micro, small and medium companies are registered in MSME portal. 65 million అంటే 6.5 crores కంపెనీస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఈరోజు. అందులో పనిచేసే వాళ్ళలో ఎంతమంది ఈరోజు నిజంగా ఒక సిస్టమ్ నుంచి అంటే వాళ్ళు అన్నీ ట్రాక్ అవుతాయి అనేది నిజంగా నాకు డౌట్. ఎందుకంటే చాలా కంపెనీస్కి ఈవెన్ ప్రాపర్ వెబ్సైట్ కూడా లేవు కదా వాళ్ళకి. 6.5 crores కంపెనీస్ ఉన్నాయి, అవి రిజిస్టర్డ్ విత్ MSME పోర్టల్, MSME దానితో కార్పొరేషన్ తోటి. బట్ అవుట్ సైడ్ MSME తోటి కూడా చాలా ఇంకొన్నాయి బిజినెసెస్ అవన్నీ. సో అవన్నీ కూడా ఒకసారి గవర్నమెంట్ అంటే వన్స్ దే బ్రింగ్ దట్ రిఫార్మ్స్ కదా, రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు ఇట్లాంటి పేరోల్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్లకి ఇటు మాత్రం హ్యూజ్ డిమాండ్ వస్తుంది. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. అది ఐ కెన్ సీ దట్ ప్రోగ్రెస్ ఫ్రమ్ ది గవర్నమెంట్. వెరీ గుడ్ టు నో సార్. ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ ఒక లార్జ్ బడ్జెట్ కాకుండా ఒక స్మాల్ స్టార్టప్ కానీ SME కానీ, సో వితౌట్ బడ్జెట్ కన్స్ట్రెయిన్స్, సో ఒక ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్ కానీ, ఒక స్మార్ట్ వర్క్ ఫోర్స్ కానీ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అంటారు? ది కంపెనీ ఎస్పెషల్లీ బిజినెసెస్కి వచ్చేసరికి వాళ్ళ ఫౌండర్కి ఉండే అండర్స్టాండింగ్ అండ్ నీడ్. అంటే ఇప్పుడు కొన్ని స్మాల్ బిజినెసెస్ ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు పనిచేసే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళంతా. అక్కడ దే ఆర్ హెజిటెంట్ టు బ్రింగ్ ద ఇది అప్లికేషన్స్ ఇట్లాంటివన్నీ. సో కేవలం అలాంటిది ఏం కాదు. సపోజ్ ఒక రెస్టారెంట్ ఉంది, ఒక 10 people వర్క్ చేస్తున్నారు. సో 10 peopleకి ఒక సాఫ్ట్వేర్ కావాలన్నప్పుడు ఇప్పుడు స్ప్రైపుల్ లాగా ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ ఇచ్చే కంపెనీస్ మాది ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. సో మేమేం చేస్తున్నామంటే ఈ ఒక బేసిక్ నెంబర్, అంటే స్మాల్ కంపెనీస్కి ఎంత సైజ్ అయితే ఒక అంటే యూనిట్ వర్కౌట్ అవుతుందని చూసేసి ఆ యూనిట్లో ఫిక్స్ చేసాము. సో దానివల్ల ఏంటంటే ఇఫ్ యూ పే 10,000 ఇయర్లీ పే చేసేస్తే మీకు సాఫ్ట్వేర్ యూస్ చేసుకోవచ్చు. ఆర్ సింపుల్గా చెప్పాలంటే ఒక రోజుకి ₹1 లేకపోతే ₹1.5, అంటే మా వాళ్ళు మళ్ళీ ప్రైస్ కంపెనీ పాలసీని బట్టి మారిపోతుంటుంది. సో అంత సింపుల్గా మీరు ఒక టీ తాగితే టీవీ ఇచ్చారని ఎంప్లాయీకి, అదే కాస్ట్ చాలా ఉంటుంది సాఫ్ట్వేర్ కంటే కూడా. సో ₹1, ₹1.5లోనే ఒక ఎంప్లాయీస్కి ఆ రోజు ఖర్చు అయిపోయినట్టే కదా. సో అంత సింపుల్గా ఉంది. ఖర్చు గురించి అంతైతే ఇప్పుడు మన ఇండియాలో అంత బర్డెన్ ఏం లేదు. చాలా వరకు అప్లికేషన్స్ అన్నీ కూడా అవైలబుల్ ప్రైస్లోనే వచ్చేస్తున్నాయి. అందులో డెఫినెట్గా స్ప్రైపుల్ ఒకటి. ఇప్పుడు గాట్ ఇట్ సార్. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక SME ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఇంకా ఎక్సెల్ షీట్స్ మీదే రన్ అవుతున్నారు ఈ ఎరాలో కూడా. సో మీరు వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? ఇక్కడ 2 things. ఒకటి చూస్తే ఎక్సెల్ షీట్లో ఇంకా వాళ్ళు రన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న అకౌంటెంట్స్ తర్వాత అడ్మిన్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే దే ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ ఎక్సెల్ షీట్స్ అనేది ఒకటి అయి ఉంటుంది. ఎందుకంటే కొత్త సిస్టమ్ నేర్చుకొని ఇప్పుడు నేర్చుకోవటం ఎందుకు, ఎందుకంటే కొంతమంది ఈవెన్ రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్న వాళ్ళతో కూడా రన్ అవుతున్నాయి చాలామంది అకౌంటెంట్స్. సో అక్కడ ఎందుకు మళ్ళీ కొత్త సిస్టమ్స్ అని ఎందుకు తీసుకొని రావటం అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఎప్పుడో తయారు చేసిన సాఫ్ట్వేర్లు కొన్ని ఉన్నాయి, అది ఇంకా ఓల్డ్ టెక్నాలజీలో, చాలా ఓల్డ్ టెక్నాలజీలో, ఆల్మోస్ట్ 30 years బ్యాక్ ఓల్డ్ టెక్నాలజీలో తయారు చేసిన అవి పెట్టుకుని కొన్ని పెద్ద బ్రాండ్స్ మేము మాట్లాడినప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఇంకా అవి ఓల్డ్ ఎప్పటి సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఇప్పుడున్న AI యుగంలో తర్వాత ఇంత డేటా ఇంటెలిజెన్స్ జనరేట్ చేయగలిగిన స్టేజ్లో ఇంకా అవన్నీ తీసుకుంటే అది నాట్ గుడ్. అసలు ఏమీ లేకుండా ఇంకా ఎక్సెల్ షీట్ నీకు బేసిక్ థింగ్స్ యూ కెన్ డూ ఇట్, దే యూ కెన్ ఆల్సో డెవలప్ సమ్ అడ్వాన్స్డ్ మ్యాక్రోస్ ఫీచర్స్ చేయొచ్చు. కానీ బట్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ సిస్టమ్స్ లైక్ దిస్ విచ్ కెన్ గివ్ యూ లాట్ ఆఫ్ డాష్ బోర్డ్స్, తర్వాత మొబైల్లోనే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ మొబైల్లోనే మొత్తం సే ఒక బిజినెస్ స్టార్ట్ అయితే 9 o'clock or 10 o'clock అనుకుంటే 12 కల్లా మొబైల్లో మొత్తం నువ్వు చూసుకునేది ఉందనుకోండి.
ఎంతమంది లీవ్స్ ఉన్నారు, ఎంతమంది వచ్చారు, ఎంత ఉంది, ఏంటి ఖర్చులు, ఎక్స్పెన్సెస్ అన్నీ. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ అటెండెన్స్ పేరోల్ కాదు కదా, ఇంకా చాలా ఉంటాయి కాబట్టి దాంట్లో అన్నీ చూసుకునే విధంగా మొబైల్ యాప్లోనే చూసుకునే విధంగా వస్తుంది. సో ఎక్సెల్లో కొడితే నువ్వు ఎక్కడ చూస్తారు అవన్నీ. సో అగైన్ ఇది ఫౌండర్ ఆర్ ఓనర్, బిజినెస్ ఓనర్ ఫిలాసఫీని బట్టి అది డెఫినెట్గా మారిపోతుంది. మేము కొంతమందిని అప్రోచ్ అయినప్పుడు చెప్పాము, కొంతమంది ఈజీగా అర్థం చేసుకొని వెంటనే వాళ్ళు దే స్టార్టెడ్ యూజింగ్ ద అప్లికేషన్స్. కానీ కొంతమంది ఈవెన్ మన హైటెక్ సిటీ ఏరియాలో అంతా టెక్నాలజీ ఉన్న దగ్గర ఉన్నా కూడా వాళ్ళు దే సే దట్ ఓకే మాకు సరిపోతుంది ఎక్సెల్ అన్నారు. అది సరిపోతుందా లేకపోతే యూ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్, టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు మీరు కూడా మీ బిజినెస్ని కూడా అట్లా తీసుకెళ్దామని ఇంటెంటా, లేకపోతే సరిపోతుందిలే ఏదో ఒకటి అనేది వాళ్ళు చూసుకోవాలి. కానీ నేను డెఫినెట్గా చెప్తాను, ఎందుకంటే నేను 11 years నుంచి రన్ చేస్తున్నాను, బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు సిస్టమ్స్ లేకపోతే ఇన్ ప్లేస్ ప్రాపర్ అప్లికేషన్స్ లేకపోతే, ఇప్పుడు మావి కావచ్చు, మేము కూడా చాలా వెండర్స్ అప్లికేషన్స్ వేరే యూస్ చేస్తుంటాం వేరే బిజినెస్ ఫంక్షన్స్కి మా దాంట్లోనే, వీఆర్ పేయింగ్ దెమ్. సో ఎందుకంటే అది నీడ్ ఆఫ్ ద అవర్ అయిపోతుంది. సో అట్లనే కదా ఇప్పుడు మన యాపిల్, గూగుల్ అన్ని చూస్తే ఎవ్రీ మంత్ మనకు స్టోరేజ్కి ఆటోమేటిక్గా మనీ తీసుకుంటున్నారు. సో స్టోరేజ్ ఎందుకు నా ఫోన్లో ఉన్న స్టోరేజ్ దానికి సరిపోతుంది, ఎందుకు ఆన్లైన్లో ఎందుకు నా ఫైల్స్ అనుకున్నప్పుడు దెన్ యూ డోంట్ నీడ్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ దేర్ ఇన్ ద ఆన్లైన్, వెంటనే మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక ఫైల్ పంపించాను టక్కున మనం దాని నుంచి తీస్తాము, డ్రైవ్ నుంచి, ఆన్లైన్ డ్రైవ్ నుంచి తీసేసి పంపించేస్తాం. అంటే వాట్ యూ వాంట్. లైక్ మీరు చెప్పినట్టు మన ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ లోన దేర్స్ ఆల్వేస్ అ ఫియర్ ఆఫ్ అది పోవచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇష్యూస్ రావచ్చు. ఇట్స్ బెటర్ హ్యావింగ్ అది ప్రాపర్ సిస్టమ్. సో చేంజ్ అవుతున్నాము, అది అన్నీ కూడా వాళ్ళు కూడా చేంజ్ అవుతారని అనుకుంటున్నాము. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇంకా చాలా ఉంది అడాప్ట్ చేసుకొని. ఏదైనా చెప్పినట్టు ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ 6.5 crore బిజినెసెస్ ఉన్నాయి రిజిస్టర్డ్, ఇంకా రిజిస్టర్ కానీ ఎన్నో ఉన్నాయి. సో వీళ్ళంతా కనుక వాడటం మొదలు పెడితే ఇట్లాంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేసే కంపెనీస్కి చాలా డిమాండ్ వచ్చేస్తుంది, చాలా బిజినెస్ ఉంటుంది. సో వెరీ వండర్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ సార్. సో వీ హ్యావ్ అ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఫర్ యూ, జస్ట్ సమ్ ఫన్ క్వశ్చన్స్. సో హెచ్ఆర్ టెక్ని మీరు ఒక 1 wordలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇట్స్ అ ఫౌండేషన్ ఫర్ ద బిజినెస్. ఏఐ మనకి ఫ్రెండ్ ఆర్ థ్రెట్ టు హెచ్ఆర్? I can say it's a friend. Okay. Next, one HR process you wish would disappear forever? Manual ga screening chese, ante profile screening chese. Okay. And HR lo most underrated skill ఏమనుకుంటున్నారు? Grievances address చేసేది. అవి చాలా సార్లు they will spend lot of time in convincing the employees. కానీ అది ఏమవుతుందంటే అది అంతగా అంటే అవతల వాళ్ళకి మేనేజ్మెంట్కి కానీ వీళ్ళకి కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు ఉంటుంది. ఓకే. సో మాన్యువల్ ఆర్ డిజిటల్ అటెండెన్స్? ద డిజిటల్ ఫర్ ష్యూర్. ఓకే. అండ్ ఒక హెచ్ఆర్ టెక్ గురించి ఒక మిత్ మీరు ఏదైతే బ్రేక్ చేయాలనుకుంటున్నారు? హెచ్ఆర్ టెక్ గురించి అంటే ఎవ్రీవన్ ఫీల్స్ దట్ ఇట్స్ ఫర్ ఓన్లీ పోలీసింగ్ అంతే కంట్రోల్, ఎంప్లాయీస్ని కంట్రోల్ చేయడానికి అనుకుంటారు. నో నాట్. ఇది ఎంప్లాయీస్ కూడా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే నిజంగా వర్క్ చేసి బాగా కంపెనీకి హెల్ప్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ డేటా అంతా కూడా అక్కడ ఉంటుంది. ఈవెన్ సీనియర్ మేనేజ్మెంట్ ఇన్ దే వాంట్ దే కెన్ జస్ట్ సీ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ పర్టికులర్ ఎంప్లాయీ, హౌ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్. ట్రూ. సో ఎవ్రీ హెచ్ఆర్ టూర్లో కంపల్సరీగా ఉండవలసిన ఒక ఫీచర్ ఏంటి? అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో అదైతే మాత్రం దట్స్ వాట్ ఐ కెన్ సే. ఓకే. అండ్ స్టార్టప్ ఈ లైఫ్ కానీ లేకపోతే ఆ జర్నీ ఏదైతే ఉందో అది అంటే టఫర్ అనుకుంటున్నారా, ఎక్సైటింగ్ ఆర్ బోత్? ఇట్స్ లైక్ నో టఫర్ అండ్ ఎక్సైటింగ్ ఫర్ ష్యూర్. ఎందుకంటే బికాస్ యూ ఆర్ బిల్డింగ్ సంథింగ్ రైట్ ఎవ్రీ డే అండ్ మీటింగ్ లాట్ ఆఫ్ పీపుల్, లెర్నింగ్ లాట్. సో డెఫినెట్లీ దట్ ఈస్ ఎక్సైటింగ్. టఫర్ ఎందుకు అంటున్నామంటే ఇప్పుడున్న మన ఇండియన్ ఎకో సిస్టంలో ఎస్పెషల్లీ టు ఫ్రాంక్ చెప్పాలంటే హైదరాబాద్ లాంటి సిటీలో స్టార్టప్ ఎస్పెషల్లీ టెక్నాలజీ స్టార్టప్స్ పెట్టేసేసి ముందుకు వెళ్ళాలంటే మాత్రం అది చాలా కాంపిటీషన్ కాదు, చాలా ఛాలెంజెస్. ఎస్పెషల్లీ వర్కింగ్ క్యాపిటల్ వచ్చేసరికి చాలా మంది ఇక్కడ రియల్ ఎస్టేట్కే ఇంట్రెస్ట్ చూపిస్తారు. దట్స్ ట్రూత్. సో ఇక్కడ వచ్చి నువ్వు ఇన్వెస్ట్ చేయి, టెక్నాలజీ కంపెనీలు మేము అద్భుతాలు చేస్తున్నామన్నా కూడా అది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వెరీ ఫ్యూ పర్సెంటేజ్, మేబీ అరౌండ్ 5%
people may come forward. Still 95% people feel that వేరే దేంట్లోనే invest చేస్తే better. వేరే ఇన్వెస్ట్మెంట్స్ అవే బెటర్ అనుకుంటారు. సో ఎప్పుడైతే పీపుల్ మైండ్ సెట్ చేంజ్ కాలేదనుకోండి, స్టార్ట్అప్ పెట్టిన వాళ్ళకి ఈవెన్ దే హ్యావ్ సమ్ మనీ, ఎంతవరకు వెళ్ళగలుగుతారు, కొంతవరకు వెళ్ళగలుగుతారు. సో ఎకో సిస్టమ్ ఇంకా చెప్పాలి అంటే ఇంకా చాలా రిఫైన్ అవ్వాలి, అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి చూస్తున్నాం కొంతవరకు ఆ బెనిఫిట్స్ చూస్తున్నాం, మాకు కొన్ని వచ్చాయి ఇంతకుముందు. సో ఇంకా ఫర్దర్ చాలా ఎవ్రీ బడ్జెట్లో స్టార్టప్స్ మీద బాగానే ఫోకస్ చేస్తున్నారు. బట్ ఐ రియలీ రిక్వెస్ట్ గవర్నమెంట్ షుడ్ లుక్ ఎట్ ఈవెన్ ద టెక్నాలజీ స్టార్టప్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇంకా ఏం చేయగలుగుతారు, సాఫ్ట్వేర్లో స్టార్టప్స్కి ఏం చేయగలుగుతారు అనేది గవర్నమెంట్స్కి నా రిక్వెస్ట్ బోత్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్కి అయితే బాగానే సపోర్ట్లు అయితే ఉంటుంది, బ్యాంకులు అన్నీ సపోర్ట్ ఇస్తాయి. కానీ సాఫ్ట్వేర్కి వచ్చేసరికి సపోర్ట్ ఉండదు. సొంతంగానే లేకపోతే ఫ్రెండ్స్ లేకపోతే తెలిసిన వాళ్ళే సపోర్ట్ చేయాలి ఇండస్ట్రీని. గాట్ ఇట్. సో ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రొడక్టివిటీ హ్యాక్ ఏంటి ఫర్ ఆంటర్‌ప్రెన్యూర్స్? వర్క్ ఆ అవర్స్లో వాళ్ళు అక్కడ ఉన్నా కూడా ఓకే ఆ ఫోకస్ లేకుండా ఉంటారు కదా ఆఫీస్లో. ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి ఎంత అయింది వర్క్ అంటే చాలా వరకు అది ఇప్పుడున్న దాంట్లో అయితే నిజంగా చెప్పంటే అది అంత రావట్లేదు. మేము అంటే ఐ స్టార్టెడ్ మై జర్నీ 90s స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి డిస్ట్రాక్షన్స్ చాలా అయిపోయాయి వర్క్ ప్లేస్లో. అన్ని డిస్ట్రాక్షన్స్ మధ్యలో సో ప్రొడక్టివిటీ అయితే డెఫినెట్గా తగ్గింది. ఇంకా కొంతవరకు సబ్సిడైజ్ చేస్తున్నారు ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. ఎట్లా అంటే చాట్ జీపీటీలో కోడ్ తీసి దాన్ని పెట్టేయటం. మా అప్పుడు అంటే మేము స్టార్ట్ చేసి చాట్ జీపీటీ లేదు కదా, ఇప్పుడు ఉన్న వాళ్ళు చాట్ జీపీటీ తప్పితే వీళ్ళకి చాలా వరకు ఆలోచించడం బంద్ చేసేసారు. అది కొంతవరకు చాట్ జీపీటీ ఈస్ హెల్పింగ్ ద ప్రొడక్టివిటీ టు గో అప్ అన్నట్టు. కానీ నిజంగా అది ప్రొడక్టివిటీ ముందుకెళ్ళిందా లేకపోతే ముందు అది యాక్చువల్లీ రియల్గా అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు మొత్తం బర్స్ట్ అవుతుందా అనేది అప్పుడు చూడాలి. అప్పటికైతే మాత్రం వీళ్ళు చేసినట్టుగానే ఉంటుంది వర్క్. సో ఇప్పుడు లైక్ మీరు సపోజ్ హెచ్ఆర్ టెక్ బిల్డ్ చేయకుండా ఉంటే సో వాట్ ఫీల్డ్ వుడ్ యూ బీ ఇన్? మేము హెల్త్ కేర్ టెక్నాలజీ మా ప్యాషన్ ఫస్ట్ నుంచి. హెల్త్ కేర్లో చాలా తీసుకుని రావాలి, ఎస్పెషల్లీ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ద డిసీజ్. అవి ఎందుకంటే ఇప్పటికీ ఎవ్రీ డే మనం వింటూనే ఉంటాము ఎర్లీగా డిటెక్ట్ కాకపోవటం వల్ల దట్ మే బి ఎనీ డిసీజ్ ఓకే సడన్గా తెలిసేసరికి ఎలా అవుతుంది ఇంత సడన్గా, ఏదో జరిగి ఉండొచ్చు కదా ముందు, ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఇది జరుగుతూ ఉండొచ్చు. బట్ వెదర్ అది వాళ్ళు వెళ్ళి చూపించుకోపోవటంలో కావచ్చు, లేకపోతే ఆ లెవెల్ అప్లికేషన్స్ లేకపోవటంలో కావచ్చు. సో ఎర్లీ డిటెక్షన్ లేకపోవటం వల్ల ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. అండ్ వీ బీన్ గోయింగ్ త్రూ దట్ ఎవ్రీ టైమ్. సో అండ్ హెల్త్ కేర్ డెఫినెట్గా మా ప్యాషన్. So it was a wonderful rapid fire, sir. Thank you so much for being with HMTV today. Thank you.